హలో, నేను మీ డాక్టర్ బాలబాలాజీ వసూరి, కన్సల్టెంట్ న్యూరో స్పెషలిస్ట్, మనవి హాస్పిటల్స్ విజయవాడ. నాకు రెగ్యులర్ గా ఓపీడీ వచ్చిన వాళ్ళకి చాలా మంది మెయిన్ గా కంప్లైంట్స్ చేతులు వణుకుతున్నాయని, రాస్తుంటే మా హ్యాండ్ రైటింగ్ చేంజ్ అయిందని, ఎప్పుడైనా మేము కాఫీ తీసుకుంటున్నప్పుడు ఆ కాఫీ బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేక మా బట్టల మీద పడిపోతుందని, ఇట్లా రెగ్యులర్ గా మాకు వచ్చి కంప్లైంట్స్ వస్తుంటారండి. వీటిని మనం బినైన్ ఎసెన్షియల్ ట్రిమర్స్ అని అంటాం అనమాట. ఇది ఫెమిలియల్ గా కూడా ఉండొచ్చు. అంటే వాళ్ళ పేరెంట్స్ కానీ, వాళ్ళ మేనరికం తాలూకా కానీ, వాళ్ళ ఇంట్లో ఫెమిలియల్ గా ఎవరికైనా సేమ్ ఇలాంటి ట్రిమర్స్ ఉండి వాళ్ళకి ఇన్హెరిట్ అయ్యి రావటం అనమాట. ఇది బినైన్. దీనివల్ల మనకి ఎక్కువ కంగాపడాల్సిన అవసరం లేదు. దీనికి మనం మెయిన్ గా తీసుకోవాల్సింది ఏంటంటే, అది వాళ్ళు రొటీన్ లైఫ్ స్టైల్ ని ఏదైనా ఇబ్బంది పెడుతుందా, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడంలో ఇబ్బంది అవుతుందా లేదా అనేది మెయిన్ గా చూసుకోవాలన్నమాట. ఎర్లీ స్టేజ్ లోనే దీన్ని మనం చూసుకుని ఇది బినైనా లేకపోతే ఇంకా పార్కిన్సన్స్ డిసీజ్ అంటే వణుకుడు జబ్బు లాంటిది ఏమన్నా ఇంకా ప్రాబ్లం ఉందా అనేది దగ్గరున్న మన న్యూరో స్పెషలిస్ట్ కి చూపించుకుంటే వాళ్ళు దాన్ని డయాగ్నోస్ చేసుకుని ఎర్లీ స్టేజ్ లోనే మనం ట్రీట్మెంట్ తీసుకుంటే పర్మనెంట్ గా క్యూర్ అనేది చేసుకోగలుగుతాం. థ్యాంక్ యూ.